మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 42% రిజర్వేషన్ వస్తుందా రాదా? ఎన్నికలు జరుగుతాయా జరగయా? 6 తారీఖు ఏమైద్దు 6 తారీఖు ఏమైద్దా అని నిన్న చూసిరు. 6 తారీఖు ముచ్చట అయిపోయింది. ఇక 8 తారీఖు ముందలు ఉన్నది. 8 తారీఖు ఏమైద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు ఈ సమయం కల్లా పిల్లగాడ తెలిసిపోతుంది. కానీ కొంతమందికి ఉబ్బాగనోళ్ళు మాత్రం ఏమంటారు, తొందర ఉంది. ఇగో గాల గురించి ఇలా పేపర్కి ఇచ్చిండో చెప్పే ప్రయత్నం చేస్తా. ఎక్కడైనా తప్పు చెప్తే బరాబర్గా కామెంట్ పెట్టుకుని నేర్చుకుంటా. హైకోర్టులోనే తేల్చుకోండి. మళ్ళీ ఇక్కడికి అడిగి పెట్టారు, మీరు హైకోర్టులో తెలుసుకోపోరని వెనకకు పంపించిందంట. పై కదా నిన్న ఆయన వంగ గోపాల్ రెడ్డి పటేల్ అంటే ఆయన చిన్న వంగవాడు నిలబడి కూర్చున్న దాకా వాడు పోయిందట. పోయేసరికల్లా వాయ్య బస్ ఎక్కి వచ్చినవా, లారీ ఎక్కి వచ్చినవా, లేకపోతే విమానం ఎక్కినవా, రైలు ఎక్కినవా, ఆయన ఏది ఎక్కి వచ్చినావో కానీ వెనకకి వెళ్ళిపో అని చెప్పారట. ఇక వెనకకు మళ్ళీ వచ్చిండు. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు ఎట్లా వస్తావు నువ్వు అని అడిగినట్టు ఆయన. ఇప్పుడు 42% రిజర్వేషన్ పైన హైకోర్టులో ఓ స్టే ఉంది కదా, అక్కడ ఇవ్వనంత మాత్రాన అక్కడ సమయం అయ్యే పోలేదు, ఇంకా అక్కడ సమయం అట్నే ఉన్నది. ఆయనత లోపలనే నువ్వు ఆగకుండా నీకు ఉబ్బాస్తలేనట్టు పాడి అప్పుడే మాకాడికి వచ్చినావు, మాకాడికి ఎట్టొచ్చినావు నువ్వు అని అడిగినట్ట. ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు దాఖలాలు చేశారని అడిగినట్ట. పిటిషనర్కు సరైన సలహా ఇవ్వాలి కదా, ఉత్తగానే ఏది పడితే అది చెప్పి ఎలగొట్టగానే ఎట్టొస్తాడు ఆయన? న్యాయవాది గంట ఏది ప్రశ్నించినట్ట. ఆయనకు ఉంటాడు కదా, ఇప్పుడు ఎసొంటుంది కానీ ఒక లాయర్ అయితే ఉంటాడు కదా, ఆయన అడిగినట్ట. ఈ పిటిషనర్కు సరైన ట్రైనింగ్ ఇచ్చి పంపించాలి కదా, ఇవకైనా కారంపొడి బ్యాగులు కట్టి ఇది బియ్యం ఇంత కారంపొడి ఉప్పు పప్పులు కట్టి 1000-2000 జైలు పెట్టగానే రైలు ఎక్కిండో బస్సు ఎక్కిండో ఏదో ఎక్కిండు ఇటు దాకా వచ్చిండు. మరి నాకు అన్ని రకాలుగా ముచ్చట్లే చెప్పాలి కదా అని ఆయన అడిగినట్ట. జీవో 9 సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ని కొట్టేసిరట. ఇంకా వాయ్య నియంత్రణ నువ్వు అని చెప్పిరట. నేను అడుగుతున్నా, గోపాల్ రెడ్డి పటేలా మరి నీకు వాళ్ళని చెప్పిరా లేకపోతే నీకై దూసిందా నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు బీసీలు ఏమడుగుతురు, మీకు వచ్చిన ఆపద ఏముంది చెప్పురి. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తే జర్ర ఆడ్ నెంబర్లో సర్పంచ్లో, ఉప సర్పంచ్లో, ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో, లేకపోతే జెడ్పీ చైర్మన్లో, ఎంపీపీలో అవుతారు. అయితే జర్రంతా బీసీల బతుకులు మారుతాయేమని 42% రిజర్వేషన్ తోటి ముందరికి పోతుండ్రు. ముందరికి బొమ్మని చెప్పింది కూడా కాంగ్రెస్ వాళ్ళే, అందులో మళ్ళీ మీ పటేళ్ళే, మళ్ళీ ఆపేది కూడా మీరేనా? మరి ఏమెక్కడ కాపుతున్నట్టు? ఇప్పుడు ఆల్రెడీ 8 తారీఖు నాడు ఉన్నది. ఈ పిల్లగాడు తెలుస్తుంది. రేపు ఈ సమయం వరకల్లా పిల్లగాడు తెలిసిపోతుంది ఆల్రెడీ. జర్ర ఓపిక పట్టకుంటే పాడైపోను. ఆడదాకా పోతివి రాను పోను కిరాయి నిమిత్తం బొక్క పెట్టుకొని వెనకకు మళ్ళీ వస్తేవి. మరి ఏమెక్కడ పోయినట్టు? పోతే ఎంతో కొంత మన వైపు ఇంత న్యాయం ఉండాలి కదా. ఫస్ట్ అడిగి పోవాలని వెనక మళ్ళీ వచ్చినావు. రేవంత్ రెడ్డి పటేలా చిన్న ముచ్చట అడుగుతా. ఇప్పుడు నువ్వు పటేల్వే, పిటిషన్ వేసిన ఆయన పటేలే. మరి మీరంతా రెడ్డి జాగృతి పటేళ్ళంతా ఒక కాడ కూర్చొని మరి గిట్టయితే బాగుంటుంది గట్టయితే బాగుంటుంది, వాళ్ళు జనాభా ప్రకారం వాళ్ళు ఎక్కువనే ఉన్నారు, వాళ్ళు ఈ రకంగా రిజర్వేషన్లు పోతే బాగుంటుందేమో అనే ఆలోచనతో మేము తీసుకొచ్చినాం. గిదే ముచ్చట చెప్పి కూడా మేము ఆయన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మళ్ళీ ఈ రిజర్వేషన్ అమలు చేయకుంటే రేపన్నాడు ఏమంటారు పాత పొరకలు చేతులు పట్టుకుంటారు. జర మా అమ్మగాని ఊకోరని నువ్వు చెప్తే కాకపోయిందా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతుంది, మళ్ళీ రెడ్డి వాళ్ళ దాంట్లో పెద్ద అవుతుంది రేవంత్ రెడ్డి పటేలా. మరి నువ్వు చెప్తే కాదా? అంటే ప్రశ్న నీ దగ్గరనే ఉంటుంది, జవాబు నీ దగ్గరనే ఉంటుంది. ఈయననే 42% రిజర్వేషన్ అని చేసుకొచ్చిండు. సరే పైన రాహుల్ గాంధీ ఒప్పుకున్నట్టుండు, అందరు పెద్దల సహకారంతో 42% రిజర్వేషన్ అన్నావు. మళ్ళీ అడ్డుపడేది కూడా మళ్ళీ మీ పటేలే కదా. మరి వీళ్ళందరితో కూర్చొని మాట్లాడితే కాదా? మాట్లాడరు. ఎందుకంటే పంచాయతీలు కావాలి. ఎందుకు పంచాయతీలు కావాలంటే రేపన్నాడు రానున్న తరాలల్లా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణని ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలనే ఆలోచన. పైన ఉన్న కేంద్ర ప్రభుత్వాలకు ఏముంటుంది, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని వాళ్ళకే క్రెడిట్ పోయింది. మళ్ళీ ఇప్పుడు 42% రిజర్వేషన్ కనుక ఓకే అయితే మళ్ళీ క్రెడిట్ అలాగే పోతుంది, మాకేం మిలిగదనేమో వాళ్ళకున్నది. బీజేపీలకేమో ఆ బాధ ఉంటే మీకేమో ఈ బాధ ఉంటే మీ ఇద్దరి మధ్యలో కలిసి బీసీలు అయితే ఆగం అవుతున్నట్టే కదా లెక్క. జనాభాల 85%కి ఎక్కువ ఉన్న జనాలు మీ దగ్గర అడుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు గట్టదలగబడ్డాయి. చూడండి, గోపాల్ రెడ్డి అసలు ఆయనకు చాలా తెలివితోటి మరి ఆయనకు చెప్పిరా తనే పోయాడు. కానీ ఎందుకు పోయిండు ఆయన? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కనుక అమల్లోకి వస్తే కొంతమంది పటేళ్లకు, అందరికీ కాదు కానీ కొంతమంది పటేళ్లకు పప్పులు ఉడికాయి, రాజకీయంగా ముందరికి పోము, పైసలు సంపాదించుకోలేము, బీసీలకు తెలుగు మారుతారు, బీసీలు తెలుగుకి వచ్చిరంటే మా పని అవుతుంది అనే ఆలోచనతోటి ఏదో అట్ట అడ్డగాలేస్తందుకు పోయిండు. కానీ బీసీలకు
ఇప్పటికీ కూడా సొయ్యి లేకుండా ఉంటోళ్ళు కొంతమంది అక్కడక్కడ అవేర్నెస్ వస్తూనే ఉన్నది, కొంతమంది మారుతారు. కానీ ఇంకా కూడా మారనోళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎన్నడూ మారుతారో ఏమో నాకైతే తెలుస్తలేదు. అయితే కాంగ్రెస్ పార్టీలు ఏమంటారు చూద్దాం. ఏమంటాడు, బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు శుభపరిమాణం. సుప్రీంకోర్టులో అయితే చెప్పిందో నేను వెనకకు పంపించే కదా, అమ్మాయి ఎంతో కొంత మా వైపు ఉందనుకొని జరంత సంతోషపడుతున్నట. హైకోర్టులోనూ సానుకూలత తీర్పే ఆశిస్తున్నాం. యావత్ తెలంగాణ బీసీలు కూడా హైకోర్టులో కూడా గీతే తీర్పు రావాలని ఆశిస్తూరు. రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. న్యాయ ప్రక్రియలోనే బీజేపీ బీఆర్ఎస్లు సహకరించాలి. మంత్రి పొన్నం. 42% రిజర్వేషన్పై అన్ని వర్గాలు సహకరించాలని ప్రభుత్వంతో పార్టీ పరంగాను పోరాడి సాధిస్తామని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అంటుండు. కోర్టులో పిటిషన్లు ఉపసంహరించుకోవాలని మల్లు రవి కూడా చెప్తుండు. ఇంతమంది చెప్తున్నారు, అంత బాగానే ఉన్నారు. కానీ మరి ఎందుకు ఓకే అయితే లేవంటే ఏదో ఒకటి చిన్న తిరకాసు పెడతారు. చిన్న తిరకాసు పెట్టి ఏదన్నా ఓ రకంగా షరతులతో కూడిందని ఏదన్నా చెప్తే ఇక మళ్ళీ ఆగమయ్యే కాలం వస్తుంది. కానీ న్యాయబద్ధంగానే పోతురు. బీసీలకు బరాబర్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరగాల్సింది. ఎందుకంటే ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బీసీలే ఉన్నాయి. మరి బీసీలు ఎక్కువ ఉన్నప్పుడు బీసీలకు ఎక్కువ సీటు రావాలని ఆలంతలాలు కొట్లాడితే అయ్యా 3-9 లేరు. మరి మీకు ఎందుకు పటేళ్ళు, కొంతమంది పటేళ్ళు మీకు బల నొప్పి అవుతుంది. మరి ఇట్లా అడగొచ్చా మనం? మీ జనాభా ఎంత? మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు అయ్యారు? మరి బీసీలు ఎందుకు అయితే లేరు అని ఒకసారి మీ ఆత్మ పరీక్ష చేసుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది. సుప్రీంకోర్టు దాకా పోతారు. హైకోర్టుల పంచాయతీ ఆయనే ఉంది. హైకోర్టుల పంచాయతీ తేగ ముందుకే సుప్రీంకోర్టు పోయి వీళ్ళకి ఏమంటారు ఆపదేదో వచ్చినట్టు పోయి ఆడికి పోయేసరికల్లా ఆడ సురుకులు పెట్టి ఏమక్కడికి వచ్చినవా వెనకకు మళ్ళీపో అని చెప్పారట. దీనికి అంతా కారణం ఏంటంటే బీసీలు చైతన్యం కాకపోవడమే. మమ్మగాని ఇగనైనా మేల్కొని బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకునే దాంట్లో బీసీలే కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం జై తెలంగాణ అని ఎట్ట బయటికి వెళ్ళిరో రేపన్నాడు బీసీలకు కూడా 42% రిజర్వేషన్ కావాలని మీరు కూడా రోళ్ళు ఎక్కిందాకా ఈ ముచ్చట అయితే క్లియర్గా అన్నట్టు కొడుతుంది.